డయాబెటిస్ ఉండేవాళ్ళు తేనెని తీసుకోవచ్చా? అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు తేనెని తీసుకోవచ్చా? దీనికి ఆయుర్వేదిక్ అండ్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ అనేది నేనిస్తాను. క్లియర్‌గా వినండి. సో, తేనెనేది మీకు తీసుకునేటప్పుడు దానివల్ల షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. కానీ, ఆ పెరిగేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అంతకంటే మెయిన్ ఏంటంటే మెటబాలిక్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తది. ఇప్పుడు షుగర్ అనేది ఏంటి? మెటబాలిక్ డిజార్డర్. ఓకే. మనకి జీర్ణశక్తి, జీర్ణమైన తరువాత వాటన్నిటిని సక్రమంగా వినియోగించుకోవడం, లిపిడ్సు వీటన్నిటిని కరెక్ట్‌గా మేనేజ్ చేయడమే కదా! అది కరెక్ట్‌గా లేకపోతేనే కదా మనకు షుగరొస్తుంది. సో, తేనెనేది లిపిడిక్ ఈ మెటబాలిక్ సిస్టమ్‌ని మరింత యాక్టివేట్ అనేది చేస్తుంది. అందువల్ల తేనెనేది షుగర్ పేషెంట్లు హ్యాపీగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. దీనికి ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పారు. చరక సంహితలో మధురం రూక్షామ్లపాకం లఘుశీత మధోరసం స్తంభనం శోషణం కషాయం కఫపిత్త హృత్. ఇదేంటంటే కఫాన్ని తగ్గిస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది.